నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుకు హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై నివేదిక సిద్ధం, దర్యాప్తు కొనసాగుతుందన్న రైల్వే శాఖ. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాల విమర్శలు, రైల్వే మంత్రి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్. ఢిల్లీలో మెగా జాతీయ గిరిజన పండుగను ప్రారంభించిన రాష్ట్రపతి. ఆదివాసీ కళను ప్రపంచానికి పరిచయం చేయటమే లక్ష్యమన్న ముర్ము. భారత్ మండపంలో టెక్స్ను ప్రారంభించిన ప్రధాని. జౌళి ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యమన్న మోడీ. కర్మయోగి పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సీఎం. నిబద్ధత కలిగిన అధికారులకు గుర్తింపు ఉంటుందన్న రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు. హిందూ సమాజమే బాధ్యతాయుతమైందన్న మోహన్ భగవత్. పాలనలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల. 65 రోజులు 13 వేదికలపై 74 మ్యాచ్లు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక అందించింది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం ప్రయాణికులు 14వ ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్నారు. రైలు రావడం ఆలస్యమైంది. ఇంతలోనే 12వ ప్లాట్ఫామ్ పైకి ప్రత్యేక రైలు వస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ప్లాట్ఫామ్ మారేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అటువైపు కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగినట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. I'll only update one important point कि रेलवे अथॉरिटीज की तरफ से एक हाई लेवल कमीशन बैठा है. दे विल इंक्वायर द मैटर. उसके बाद ही कोई भी कमेंट कर पाएगा एंड द कमेंट विल कम फ्रॉम द इंक्वेस्ट की प्रोसीडिंग. जैसे ही डिसीज्ड हमारे संज्ञान में आया उसके बाद इंक्वेस्ट प्रोसीडिंग इमीडिएटली स्टार्ट हो गई थी. इंक्वेस्ट प्रोसीडिंग मोर और लेस पीएम रिपोर्ट वगैरह बन चुकी है एंड बॉडीज हैंड ओवर. देखिए, मैं उस पर इसलिए कमेंट नहीं कर रहा बिकॉज उस पर कमीशन जो एक स्पेशल रिपोर्ट रहेगी उनकी, लेट देम गिव द रिपोर्ट. वी आर नॉट ऑथराइज्ड टू गिव दिस रिपोर्ट. वी आर हियर टू सपोर्ट द पब्लिक कि आज और फर्दर ऐसा कोई इंसिडेंट ना हो. हमें उस काम में अब అయితే తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో స్టేషన్ అన్ని గేట్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసి ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని, రైలు కదలికలు యథావిధిగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లో ఎలాంటి రద్దీ లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంలో రైల్వే శాఖ, కేంద్రం విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. తొక్కిసలాట ఘటన రైల్వే శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. దేశ రాజధానిలో ఎలాంటి ఘటన జరగడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతని ఫైర్ అయ్యారు. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదని, కుంభమేళా నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇది పూర్తిగా రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, అధికారుల నిర్లక్ష్యానికి 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. लापरवाही है कांग्रेस के
रेल मंत्री को इस्तीफा करना चाहिए, हमारे लेना चाहिए। बहुत बड़ी हादसा हो कुंभ में भी हुआ। कुंभ आस्था का जगह है, आस्था का जगह है, लोग जाते हैं। दोषी गवर्नमेंट है, गवर्नमेंट को देखना चाहिए। ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైళ్లలో పెరుగుతున్న రద్దీ అంశాన్ని ఫిబ్రవరి 11న పార్లమెంట్లో తాను లేవనెత్తినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎంపీ రాఘవ్ చద్దా ప్రశ్నించారు. साल में 15 लाख रुपए कमाए, इनकम टैक्स डिडक्शन आपको 12 लाख रुपए की मिली, तो 15 घटा 12 3 लाख पर आपको इनकम टैक्स देना पड़ेगा। ये टैक्स डिडक्शन भी नहीं है, ये टैक्स रिबेट है। यानी कि 12 लाख तक अगर आपने पैसा कमाया साल में तो आपको इनकम टैक्स नहीं देना, लेकिन जैसे ही 12 लाख से ज्यादा, फर्ज करिए आपने ఐఏఎస్ అధికారులు గతంలో ప్రజల మధ్యలో ఉండేవారని నేడు ఏసీ రూముల నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకాన్ని రచించారు. రాజకీయ నాయకులు ప్రస్తావించిన అంశాల్లో లోటుపాట్లను, లాభ నష్టాలను అధికారులు వివరించేవారని, నేడది తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలపై అధికారులు నాయకులకు విశ్లేషణ చేసి చెప్పాలన్నారు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలన్నారు ఆయన. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నా. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. సమగ్ర సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పాల్గొని వివరాలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. రెండోసారి నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలని మంత్రి తెలిపారు. కేటీఆర్ చేసిన సర్వే ఏం చేశారో ఎక్కడుందో తెలియదని విమర్శించారు ఆయన. సర్వేలో పాల్గొన్న కవితను చూసి కేటీఆర్, హరీష్ రావులు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపుతామని వెల్లడించారు. ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%. సరే 3% తక్కువ వచ్చిందనే వాళ్ళు వీరంటూ ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం మేము ఇది. లేకపోతే ఆయనలాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లున్నా, బొంబాయిలున్నా రావాలి మీరని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన? ఇట్లా ఏబిసిడీలో కానీ బీసీలలో ఈకులో ఇంతుందని చెప్పిండా? అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళీ కూడా సర్వే స్టార్ట్ అయింది. మిగిలిపోయిన 3%లో నేను కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ చెప్తున్నా, మీ చెల్లి ఒకతే, కవిత ఒకతే పార్టిసిపేట్ చేసింది అలా. కనీసం ఆమె కన్నా ఆమెను దూషణ నేర్చుకోరు మీరు. అందరు కూడా మీ బంధువులకు చెప్పండి. వెల్మోళ్ళు అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, అలా ఏబట్టి ఒక 1% రాలే. అందరూ కూడా గురుకుల పాఠశాల కస్తూర్బా బాలికల
విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దాతలు ప్రభుత్వ సహకారంతో గురుకుల పాఠశాలలో 50 లక్షల రూపాయలతో తరగతి గదులు, వస్తువులు కల్పించడానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజున కోడేరు మండల హెడ్ క్వార్టర్స్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాది రాయి వేసి కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కూడా టాయిలెట్స్ నిర్మాణం, అట్లాగే డార్మెటరీ, వీటికి కూడా పునాది రాయి వేయడం జరిగింది. విద్యార్థులతో ముచ్చటిస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. విద్యార్థులతోటి ఇక్కడ ఒకటే రూమ్స్ ఏవైతున్నాయో 8 రూమ్లు ఉన్నాయి. 360 స్టూడెంట్స్ ఉన్నారు. సో అదే డైనింగు, అదే డార్మెటరీ, అదే అక్కడే చదువు, అక్కడే పడుకోవడం ఉంది. సో అదనంగా రూమ్స్ అడిగినారు. సో వాటికి సంబంధించి నేను ఒక NGO సంస్థ ద్వారా వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు వివిధ సంస్థల ద్వారా వాళ్ళకు ప్రోగు చేసి కట్టించి నిర్మాణం చేస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు పారించడమే తన జీవిత లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుర్గంపాడు మండలం 20 గ్రామంలో తాళ్లూరు పంచక్షారయ్య నవనవతి మహోత్సవం కార్యక్రమంలో హాజరైన మంత్రి తుమ్మల తన అనుభవాలను పంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం తన కోరికని, ఈ ప్రభుత్వ కాలంలో మిగిలిన 3 పనులు చేయాలని విశ్వాసంతో ఉన్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది తుమ్మల గారిది అని చెప్పుకునేటటువంటి అదృష్టం నాకు శ్రీరామచంద్రుడు ఎన్టీ రామారావు గారి దయ వల్ల దక్కింది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అవకాశం ఇచ్చి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో 42-43 సంవత్సరాలకి ఇంకా ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి గోదావరి జలాల్ని ఈ బీడు భూములకు పారించటం, అదేవిధంగా రేపు రైలుని భద్రాచల రాముడి పాదాలకు తీసుకురావటం, అదేవిధంగా వీలైతే విమానాన్ని కూడా భద్రాచలం చెంతన దించటం, ఈ 3 కోరికలు ఈ యొక్క ప్రభుత్వ కాలంలో పూర్తి చేస్తాననే విశ్వాసం, నమ్మకంతో ఆ పార్టీ పిలుపు మేరకి, ఆయా పార్టీల అగ్రనాయకుల యొక్క పిలుపు మేరకి, ఈ ప్రజల కోరిక మేరకి నేను వెళ్ళా తప్ప నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు సూచించినటువంటి వ్యక్తిని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఇలాగే వ్యవహరించిందని ఆక్షేపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి తరపున ఉమ్మడి వరంగల్లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ను ప్రజలు మార్చాలనుకున్నారు కాబట్టే కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తమ అసంతృప్తిని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వ్యవహరించడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. ఏపీలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడిపోయి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్పై మృత్యుతో పోరాడుతూ తుది శ్వాస విడిచింది. ఆసుపత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది.
గులియన్ బారీ సిండ్రోమ్తో మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీబీఎస్ అంటు వ్యాధి కాదని ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలన్నారు. రోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. టీడీపీకి బీసీ వర్గాలే అండగా నిలిచాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. బీసీ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వంలో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మార్కెట్ కమిటీలు, దేవస్థానం కమిటీలో బీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీలో ఒక చైర్మన్ పదవిని బీసీలకు వచ్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఆయన. రాష్ట్రంలో బీసీలంటే వెనకబడిన వర్గాలు కాదని, బ్యాక్ బోన్ వర్గాలుగా మారాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ కులాలకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. రేపు రాబోయే కాలంలో మార్కెట్ యార్డులలో అయితేనే, దేవస్థానం కమిటీల్లో అయితేనే, ఏ కమిటీల్లోనైనా రేపు ఎంపీటీ, సర్పంచ్, జెడ్పీటీసీల్లో మీకు దక్కాల్సిన వాటాలు తప్పకుండా అతి త్వరలోనే రాయచోటి, అలాగే లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డులు ఉన్నాయి. దానిలో ఒకదాన్ని బీసీలకు ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఎక్కడ వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీలు అనుకోండి, సర్పంచులు అనుకోండి, ప్రతి ఒక్క దగ్గర మీకు గౌరవప్రదంగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా పవన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను చర్చించుకున్నారు. మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆయన సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్ ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొన్న వారి వివరాలు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాల కులగణన సర్వేలో పాల్గొనలేదని అధికారులు తేల్చెప్పారు. దీంతో వారి కోసం మరోసారి కులగణన రీసర్వే చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 28 వరకు జరిగే ఈ రీసర్వేలో కులగణన వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-211-11-11-11ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి వారి ఇంటికి ఎమ్యూనియేటర్ వెళ్లి వారి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను రాజీవ్ గాంధీ వలె రాజీవ్ గాంధీ ప్రోత్సహిస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహేశ్వరం, గుట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బునియాదీ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఏఐసీసీ మహామహులు ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వంటి నేతలు ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన వారేనంటూ తెలిపారు. ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయన్నారు. అందుకు ఉదాహరణ తానే అన్నారు మహేష్ కుమార్ గౌడ్. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పెట్ ఆర్గనైజేషన్స్ ఇవి. రాహుల్ గాంధీ గారు అత్యంత ఎక్కువగా ఇష్టపడేటువంటి సంస్థలు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్. మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి అపారమైన అవకాశాలు వస్తాయి. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎదర్ యు ఆర్ ఏ మండల్ ప్రెసిడెంట్, ఆర్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఆర్ ఏ విలేజ్ లెవెల్ ప్రెసిడెంట్, ఆర్ ఏ స్టేట్ ప్రెసిడెంట్,
నపంతుకి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్. నేను తెలంగాణ ఉన్నప్పుడు ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అరుణాచల్ యూనిట్ ఆఫ్ ఎన్ఎస్యుఐ. సో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే దే ఆర్ లీడింగ్ ద కంట్రీ నౌ. కంట్రీ మొత్తం లీడర్షిప్ ఎవరి చేతుల్లో ఉంది? వాళ్ళ దేశాన్ని నడుపుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది ఎవరు? వారంతా కూడా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ప్రోడక్ట్సే. మీ అందరు కూడా నేను నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. డిసిప్లిన్తో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు ఫలాలు వస్తాయి. దాని కరెంట్ ఎగ్జాంపుల్ నాదే. ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఇన్ 1986, 88లో స్టేట్ జనరల్ సెక్రటరీ, 90లో స్టేట్ ప్రెసిడెంట్, 1990 వరకు నేను స్టేట్ ప్రెసిడెంట్. ఆల్మోస్ట్ 8.5 years. లాంగెస్ట్ సర్వింగ్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందంటూ దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ మేరకు హరీష్ రావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కృష్ణా జలాలను ఏపీ అడ్డు అదుపు లేకుండా తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటూ పోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. ఈ ఏడాదిలో 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్కు పట్టవన్నారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తుందన్నారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిల్వ ఉండాల్సిన కోటాను ఏపీ తీసుకువెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాలువ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగానికి కేఆర్ఎంబీ పరిధిలోని 3-man కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందన్నారు హరీష్ రావు. కానీ ఏడాది ఇంతవరకు 3-man కమిటీ భేటీ జరగలేదని, అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి చేయడంలో, నీటి తరలింపు చేయకుండా ఏపీని నిలువరించడంలో, తద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ఏపీ దూకుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు వేసవి పూర్తిగా మొదలు కాకముందే తెలంగాణ రైతులు నీళ్ల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి నెలకొందన్నారు ఆయన. ఏపీ నీటి తరలింపును ఎప్పటికైనా అడ్డుకోకపోతే సాగర్ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. సాగర్లో నీటి మట్టం పడిపోతే హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య సైతం ఏర్పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీ నీటి దోపిడీని అడ్డుకోవాలని, ఈ మేరకు కృష్ణా బోర్డుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొలచిచ్చు పెడుతున్నాడని బీజేపీ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. హైడ్రా మతమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కులగణన చేసిన రేవంత్ ఇప్పుడు ముస్లిం వర్గాల నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో, హిందువుల నుంచి ఎంత ఆదాయం వస్తుందో సెన్సస్ చేసి చెప్పాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. పిచ్చోడు రాహుల్ గాంధీ ఈయన చేసిండు. నేను చెప్తున్నా సెన్సస్ చేయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు, చేయకూడదు అని తీసుకొచ్చి 90% ముస్లింలట, బీసీలట. ఇట్లా రేవంత్ రెడ్డి శంసాగిరి చేద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కొత్త సెన్సస్ చేయి. లక్ష్మణ్ గారు ఉదారత చూడండి. రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఫండ్ ఇవ్వమంటున్నాడు పాపం. ఒక కొత్త సెన్సస్ చేయి రేవంత్. నా డిమాండ్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది, హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత ఆందాన్ని వస్తుంది చెప్పు. ఫస్ట్ ఒక సెన్సస్ చేయి. ఆందాన్ని తీసుకురాపో. కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపల్లి మీరు ఓల్డ్ సిటీ పోయి. నీ హైడ్రా మతమేందా? నీ హైడ్రా జేసీబీ మతం చెప్పు. పోయిందా? ఇలాంటి వరకు ఆడికి పోయిందా? ఓవైసీ ఖాళీలో కొడతాడు. హైడ్రా మతం చెప్పు. ఇంకోటి చేయి, సర్వే చేయి. వెళ్ళి ఏసీబీ పేరుతో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై ఏసీబీ డీజీ విజయ్ కుమార్ స్పందించారు. డబ్బులు డిమాండ్ చేస్తూ ఎవరైనా బెదిరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేస్తున్న అంశం తమ దృష్టికి వస్తుందన్నారు. ఉద్యోగులపై కేసు లేకుండా చూస్తామంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త వహించాలని, మీపై కేసులు లేకుండా చూస్తామని కాల్స్ వస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి ఫోన్ కాల్స్ను నమ్మొద్దని ఏసీబీ డీజీ విజ్ఞప్తి చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేయడంలో పాటు బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ముగ్గురు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఏ2గా రాధాకిషన్రావు ఉన్నారు. హరీష్ రావు పిఏ వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ చేశారు. ఇక చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్తో సిమ్ కార్డ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ను సిమ్ కార్డ్ కోసం ఉపయోగించారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించిన చక్రధర్ గౌడ్కు బెదిరింపు మెసేజ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమంలో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హరీష్ రావు పిఏ వంశీకృష్ణ కీలక నిందితుడిగా ఉన్నారు. జౌళి ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే 9 లక్షల కోట్ల లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారత్ టెక్స్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిబ్రవరి 16 నుంచి 17 వరకు భారత్ టెక్స్ కార్యక్రమం జరగనుంది. టెక్స్టైల్ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే 6 అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుడిగా ఉన్న భారత్ గత ఏడాది 7% వృద్ధి నమోదు చేసిందన్నారు. ప్రస్తుతం 3 లక్షల కోట్లుగా వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి 9 లక్షల కోట్లకు పెంచడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గిరిజన స్వదేశీ కళాకారులను ప్రోత్సహించడం, వారి ఆహారం, హస్తకళలు, చేనేతను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ ఉత్సవ లక్ష్యమన్నారు రాష్ట్రపతి ముర్ము. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆది మహోత్సవ్ కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగనుంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ దేశవ్యాప్తంగా ఉన్న తెగల గొప్ప విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో 600 మందికి పైగా గిరిజన కళాకారులు, 500 మంది ప్రదర్శనకారులు, 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విభిన్న సాంప్రదాయాలను సూచించే 25 గిరిజన ఆహార దుకాణాలు ఆకట్టుకున్నాయి. ఇండోనేషియా, శ్రీలంక నుంచి ప్రతినిధులు కూడా ఆది మహోత్సవంలో పాల్గొన్నారు. जनजातीय समाज की शिल्प कलाएं, खान पान, वस्त्रों और आभूषण, चिकित्सा पद्धतियां, घरेलू उपकरण तथा खेलकूद हमारे देश की अनमोल धरोहर है। साथ ही वे आधुनिक और वैज्ञानिक भी, क्योंकि उनमें प्रकृति के साथ सहज तालमेल दिखाई देता है। सस्टेनेबल लाइफस्टाइल के आदर्श दिखाई देते हैं। ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదన్నా ఉందంటే అది కేవలం హిందూ సమాజమేనని మోహన్ భాగవత్ తెలిపారు. హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని మరోసారి స్పష్టం చేశారు. మంచి సమయాల్లోనూ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానికి సమాజంలో ప్రజల మధ్య ఐక్యత అవసరమని అన్నారు. కేవలం హిందూ సమాజంపైన ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా అడుగుతున్నారనే ప్రశ్నకు మోహన్ భాగవత్ సమాధానమిచ్చారు. करना चाहता है तो एक वाक्य में इस प्रश्न का उत्तर देना हो तो संघ संपूर्ण हिंदू समाज का संगठन करना चाहता है। हिंदू समाज का संगठन क्यों? क्योंकि इस देश का उत्तरदायी समाज हिंदू समाज है। अमृत वचन पहले पढ़ा गया, वो आपने सुना। भारतवर्ष एक भूगोल नहीं है केवल, भूगोल तो छोटा बड़ा होते रहता है, परंतु भारत तब कहा जाता है जब उसका एक स्वभाव होता है। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో సంస్కరణల జోరును పెంచారు. నిత్యం 10ల సంఖ్యలో కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్నారు. వీటిలో అక్రమ వలసలను వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్జెండర్లు, యుఎస్ సైన్యంపై పనిచేయకుండా నిషేధం, ప్రభుత్వ నియామకాలపై బ్యాన్, క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష, ప్రపంచ కుబేరుడు మస్క్ నేతృత్వం వహిస్తున్న డోజ్కు కీలక బాధ్యతలు అప్పచెప్పడం, ఫెడరల్ మార్క్ ఫోర్స్ను తగ్గించే ప్రయత్నాలు, జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు వంటి విషయాలపై పలు వాద్యాలను ఎదుర్కొంటున్నారు. యుఎస్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. తన దేశాన్ని రక్షించేవాడు ఎటువంటి చర్యలు తీసుకున్నా అది చట్టాలను ఉల్లంఘించినట్లు కాదని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేశారు. ఈ పోస్టుతో
ఆయన తన చర్యలను సమర్థించుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ఫ్రాన్స్ను నెపోలియన్ పరిపాలిస్తున్న సమయంలో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ తరచూ ఆయన వ్యాఖ్యలు చేసేవారు. ట్రంప్నకు బద్ద విరోధి అయిన కాలిఫోర్నియా సెనేటర్ ఆడమ్ షిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు నిజమైన నియంత్రణ మాట్లాడారని అభివర్ణించారు. అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాధించడం కష్టమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ మనుగడ చాలా కష్టం, అసాధ్యం కూడా. వారి మద్దతు లేకుంటే మేం జీవించే అవకాశాలు చాలా తక్కువని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో మరింత సిద్ధం కావడం, సైనిక బలగాల శిక్షణ, రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయడం, దీనికోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. టాటా 2025 ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. మార్చి 22న ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాగా మే 25న ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ సమరం ముగియనుంది. 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగళూరు, కోల్కతా తలపడనున్నాయి. ఇక సెకండ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, మూడో మ్యాచ్ చెన్నై వేదికగా సిఎస్కే, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఉప్పల్ వేదికగా 9 ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండగా వాటిలో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు ఉన్నాయి. ఇక విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో 2 మ్యాచ్లను కేటాయిస్తూ ఐపీఎల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.